ప్రార్థన చేద్దాం. నాతో మాట్లాడేసయ్యా అని అందరూ కూడా ఒక ప్రత్యేకంగా ప్రభు మనల్ని దర్శించడానికి సిద్ధంగా ఉన్నారు. పరిశుద్ధుడు అయిన దేవా, నిత్య నివాసి, మీకు వందనాలు. మీ పాద సన్నిధానంలో ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రార్థన చేసి ప్రారంభించిన రీతిగా పాటల్లో సహాయం చేశారు, ప్రార్థనలో సహాయం చేశారు. ప్రభువా, ఇంతవరకు మీరు నడిపించారు. నీ వాక్కు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. పరలోకము నుండి నీ పరిశుద్ధ వర్తమానం మాకు దయచేయండి. నీ దివ్య సందేశం మాకు దయచేయండి. నమ్మదగిన దేవుడు బాబు, నీ కార్యములు గొప్పవి. నీ గొప్ప కార్యము చేత మమ్మల్ని సంతోషపరచండి. నీ దైవ సన్నిధి మాకు దయచేయండి. చెప్పుకోలేని సమస్యలతో బిడ్డలు వచ్చి ఉన్నారు. జాలిగల దేవుడవు, కరుణామయుడవు నీవు. ఒక్కసారి కరుణించండి, ఒక్కసారి కరుణించు బాబు. నీ దైవ సహాయము దయచేయండి. నీవు ఇప్పుడు మాతో మాట్లాడండి. గొప్ప విడుదల నీ వాక్యము ద్వారా మాకు దయచేయండి. ఈ ప్రాంగణం చుట్టూ నీ దూతలను కావలి ఉంచండి. ఎక్కడ సాతానుడు పని చేయకుండా సాతానుని బంధిస్తూ ఉన్నాం. యేసునామములో దుష్టుడు దూరమవునుగాక. నీ దైవ సన్నిధి దయచేయండి. సమస్తము నీ ఆత్మ స్వాధీనంలో ఉంచండి. యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. యేసయ్య మిమ్మల్ని దీవించునుగాక. యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. కృప మీకు తోడైండునుగాక. ఎలా ఉన్నారు? బాగుంటే ఎలా చెప్పాలి? సూపర్ ఉన్నారు. ఆత్మ మీకు తోడైండునుగాక. అందరూ కూర్చోనండి. రెండు చేతులు జోడించి నమస్కరించి, ఇలా నమస్కరించి కుడివైపున వారి వైపు చూచి, నా మంచి యేసయ్య నిన్ను దీవించునుగాక అని చెప్పండి. అలాగే ఎడమ వైపున వారి వైపు చూచి, నా మంచి యేసయ్య నిన్ను దీవించునుగాక అని చెప్పండి. మీకు ఇష్టం లేని వారిని మనసులో తలంచుకుని, దేవా వారిని దీవించని చెప్పండి. ఇష్టం లేని వాళ్ళు ఉన్నారా? ఉంటారు, ఉండకుండా ఉండరు. ఎవరో ఒకరు మనస్సు బాధపరిచిన వారు ఉంటారు. లేరన్నవారు చేయి పైకి ఎత్తండి. నాకు అసలు నా మనసుని ఎవరు బాధ పెట్టలేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేయి పైకి ఎత్తండి. ఒకరు కాదండి బాబు నన్ను బాధ పెట్టేది, ఎన్ని దెయ్యాలో అన్న వాళ్ళు ఉన్నారు. ప్రియులరా, వారిని కూడా మనం ఒకవేళ కొన్ని పరిస్థితులను బట్టి వారు మనల్ని ఏ పరిస్థితిలో ఎలాగ అర్థం చేసుకుని మనల్ని దూరం చేసినా కానీ, నీవు నేను అయితే మనం దేవుని మందిరంలో నాటబడిన పచ్చని ఒలీవ చెట్టు వలె ఎల్లప్పుడూ ఉండటానికి ఇష్టపడాలి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. వారు తొందరపడి తిట్టినా, శపించినా, బాధ పెట్టినా, ఇంటి వారైనా బయట వారైనా స్నేహితులైనా, మన ప్రార్థన జీవితంలో మనం ప్రార్థన చేసేటప్పుడు వారిని జ్ఞాపకం చేసుకుని, తెలుసో తెలియక వారు అలా మాట్లాడారు బాబు, క్షమించు బాబు అని నీవు అలాంటి ప్రార్థన చేయగలిగిన మనస్తత్వానికి నీ ఆత్మీయ స్థితి కనుక ఎదగగలిగితే జనముల ఐశ్వర్యము నీ వద్దకు తేబడుతుంది. హల్లెలూయా. మనల్ని బాధ పెట్టిన వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయగలమా? క్రైస్తవ జీవితం జీవిస్తున్న వారు ఎవరైనా, నేను క్రైస్తవుడిని, క్రైస్తవురాలని, నేను క్రీస్తుని కలిగి ఉన్నాను అన్నావంటే ఈ పెద్ద మనస్సు నీలో ఉండాలి. మనల్ని బాధ పెట్టిన వారిని మనం దీవించలేం. ప్రభువా నువ్వు ఎలాగైనా న్యాయం చేస్తావు, వారిని ఏదోటి గుద్దేయాలి, వారు పడిపోవాలి, ఇలా నాశనం అయిపోవాలి, అప్పుడు నా పరిశుద్ధత ఏంటో, నా దేవుడు నా పక్షంగా ఉన్నాడని వారు తెలుసుకుంటారు అని ప్రార్థన చేస్తాం. అది చిన్నపిల్లల ప్రార్థన, అది మైండ్ మెచ్యూరిటీ లేని ప్రార్థన అనమాట. మా స్కూల్లో ఒక మాస్టర్ ఉండేవారు. 6వ తరగతి 6వ తరగతి 7వ తరగతిలో ఆ మాస్టరు లెక్కల మాస్టర్. నాకేమో లెక్కలు రావు అసలు. ఆయన వస్తున్న సమయంలో వెనక్కి వెళ్ళి కూర్చునేవాడిని. నేను వెనకాల కూర్చుని ఉంటే లెక్కలు రాలేని గ్రూప్ అంతా వెనకాల కూర్చునేవాళ్ళం అనమాట. మా ఊరే మాస్టర్ది. ఇక్కడ పెట్టేవేంటి కోటం అన్నాడు ఒకసారి.
వెనక్కి వచ్చి ఏదో అడిగాడు, నాకు రాదండి అన్నాడు. మరి ఏమొచ్చా అన్నాడు, ఏమీ రావు నాకు అన్నాడు. హలోలియా చెప్పడం వచ్చా అన్నాడు, వచ్చండి అన్నాడు. బడేళ్ళని కొట్టాడు 2 దెబ్బలు. అందరూ చూసి నవ్వారు. అప్పుడు అనుకున్నాను, ప్రభువా ఇంటికి వెళ్ళాక సాయంత్రం భోజనం చేయలేదు, ఉపవాసం ఉన్నాను. ఉపవాసం ఉండి చేసిన ప్రార్థన ఏంటంటే ఈ మాస్టర్ చచ్చిపోవాలి, రేపు ఉదయం చచ్చిపోవాలి. క్లాసులో ఉన్న వాళ్ళందరూ ఇసాకుని కొట్టాడు కనుక మాస్టర్ చనిపోయాడు అని, నీవు గొప్ప దేవుడు అని, నా పక్షంగా ఉన్నావని అందరూ తెలుసుకునేలాగా మాస్టర్ చచ్చిపోవాలన్నాను. ఆయన ఈ రోజుకి చనిపోలేదు, ఉన్నాడు, మా ఊర్లో ఉన్నాడు. తర్వాత నేను 7వ తరగతి మధ్యలో నుంచి చదువు మీద ఆసక్తి కలిగి చదవటం మొదలుపెట్టాను. తర్వాత ఆయన చెప్తున్న లెక్కలు, ఆయన విలువను గ్రహించుకుంటూ నేను స్టడీ కొనసాగిస్తూ మళ్ళీ ఫ్రంట్ రోడ్లోకి వచ్చి మళ్ళీ నేను నా దారిలో సెట్ అయ్యాను. సెట్ అయిన తర్వాత మళ్ళీ నన్ను లీడర్గా పెట్టారు. ముందుకు కొనసాగుతూ చదువుకుంటూ అలా వచ్చిన తర్వాత దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయాన్ని తాకిన తర్వాత, నా మనసు మారి నూతన పరచబడిన తర్వాత ఆ మాస్టర్ దగ్గరికి వెళ్ళి, మీరు చనిపోవాలని ప్రార్థన చేశాను, మిమ్మల్ని మనసు నిండా తిట్టేసుకున్నాను, నన్ను క్షమించండి, మీరు రక్షించబడాలని ప్రార్థన చేస్తున్నానని మొన్న మాస్టర్ ఇంటికి వెళ్ళి చెప్పి వచ్చాను నేను. ఎందుకంటే జ్ఞానం లేనప్పుడు, చిన్న వయసులో చిన్నతనంగా ఉన్నప్పుడు పగ తీర్చుకోవాలని అనుకుంటాం. పగ తీర్చుకునేది మన పని కాదు, మనము దేవునికి చోటిద్దాం. ఆమెన్, హల్లెలూయా చెప్పండి. ఎవరికి చోటు ఇవ్వాలి? మిమ్మల్ని ఎవరైనా బాధ పెడుతున్నారంటే దేవుడు నాకు చెప్పింది ఏంటంటే, ఎవరైనా మనల్ని బాధ పెట్టడం ఏంటంటే మనకు శుభ సూచన. ఎందుకంటే కీడు చాటు మేలు దాచిపెడతాడు. బైబిల్లో ఏముంది? కీడు, పెద్ద కీడు వచ్చి పడిపోతుందంటే కీడు చాటునే ఏముంది? గొప్ప మేలు ఉంది. ఆమెన్. భయపడద్దు. నీ కీడు కలిగింది, నన్ను అలా మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు, ఇలా చేసుకుంటున్నారు, నా పిల్లలే ఇలాగ డౌన్గా ఉన్నారు, అందరూ బాగానే ఉన్నారు, నేనే పెళ్లి చేయలేకపోయాను, నా బిడ్డకి నేను ఇంకా ఉద్యోగం వేయించలేకపోయాను, స్థిరపరచలేకపోయాను, నాకే ఇల్లు లేదు, నా బ్రతికి ఇలాగ అయిపోయిందని అనుకుంటున్నావేమో. నువ్వు ఊహించలేని గొప్ప మేలు ఈ నెల నుండి నువ్వు చూస్తూ ఉన్నావు. ఆత్మదేవుడు నిన్ను తలగా నియమించుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బ్రతుకులో ఇలాగెందుకు అయిపోయింది, అలాగెందుకు అయిపోయింది అని అనుకుంటాం. అయిపోవటం కూడా రెండంతలుగా ఆశీర్వదించబడటానికే గాయము తగులుతూ ఉంటుంది. ఒక భక్తుడు మంచి పాట పాడాడు. ఏలయి నలుగుట విరుగుటాయని ప్రశ్నించుచుంటివా నా ప్రాణమా. అర్థమైందా? మన ప్రాణం ఏమంటది? ఏలయి నలుగుట విరుగుటాయని ప్రశ్నించుచుంటివా నా ప్రాణమా. నలిపి పరిమళింపజేయుట విరచి ఆశీర్వదించుట. అర్థమా? నలిపి పరిమళింపజేయుట విరచి ఆశీర్వదించుట నా యేసునాథుని ప్రత్యేకత. నా యేసునాథుని ప్రశ్నించే నా ప్రాణమా, ప్రతి ప్రశ్నకు జవాబు యేసే సుమా. ప్రశ్నించే నా ప్రాణమా, ప్రతి ప్రశ్నకు జవాబు యేసే సుమా.
సమస్తమును చేయుట, ఆధారము లేకుండా నిలువబెట్టుట, శూన్యములో సమస్తమును చేయుట, ఆధారము లేకుండా నిలువబెట్టుట, నా యేసునాథుని ప్రత్యేకత, నా యేసునాథుని ప్రత్యేకత. ఆగండి, ఎలా పెళ్లి చేస్తావు? కనీసం చెవులు కూడా లేవు నీ బిడ్డకి, ఒక తాడు ఒక కాసు బంగారం లేదు, నీ ప్రాణం అంటది. ఏం పెళ్లి చేస్తావు? 10 మంది ఇంటికి వస్తే 10 ఇస్తర్లు తీసడానికి డబ్బులు ఉన్నాయా? ఏమైనా దాసేవా? సంపాదించేవా? నీ భర్త ఏమైనా సంపాదించాడా? నీ తండ్రి ఇచ్చింది ఉన్నదా? నువ్వేం చేసావు? ఎలా చేస్తావు? ఎలా కడతావు ఇల్లు? ఎలా పెళ్లి చేస్తావు? ఇవన్నీ కూడా ప్రాణము మనల్ని ప్రశ్నిస్తుంది. ఆ ప్రాణానికి జవాబు ఏంటంటే మీరందరూ పాడాలని ఆశిస్తున్నాను. ఇంటికి వెళ్ళి కూడా మీ కుటుంబ సభ్యుల ముందు పాడండి. ఏల ఈ శూన్యము, చెప్పండి. శూన్యం అంటే ఏమీ లేదు. ఏల ఈ శూన్యము, నిరాధారం, ఆధారం లేదనమాట, నిరాధారము. ఏల ఈ శూన్యము నిరాధారమని ప్రశ్నించుచుంటివా నా ప్రాణమా. ప్రాణానికి వాక్యం ఎరిగి మనం మాట్లాడేది ఏంటంటే, శూన్యములో సమస్తమును చేయుట, ఆధారము లేకుండా నిలువబెట్టుట. పాడండి. శూన్యములో పాడాలి గట్టిగా. శూన్యములో, స్వరం ఎత్తట్లేదు. కుడి చేయి పైకెత్తండి, తల పైకెత్తండి స్టైల్గా. ఇప్పుడు నోరిప్పండి. శూన్యములో సమస్తమును చేయుట, ఆధారము లేకుండా, 2 చేతులు పైకెత్తి, ఆధారము లేకుండా నిలవబెట్టుట నా యేసు ప్రత్యేకత. చేతుల నుంచి తప్పట్లు కొడుతూ పాడదాం. ఏలై శూన్యము నిరాధారమని ప్రశ్నించుచుంటివా నా ప్రాణమా. ఏలై శూన్యములో సమస్తమును చేయుట, ఆధారం లేకుండా నిలువబెట్టుట, శూన్యములో సమస్తమును చేయుట, ఆధారం లేకుండా నిలువబెట్టుట. ఆమేన్. సునాదుని ప్రత్యేకత, నా యేసునాదుని ప్రత్యేకత. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఒక చోట ఏం జరిగిందంటే, మా సంఘంలో పాస్టర్ గారు పిల్ల ఎదిగిపోయిందండి, కొడుకు ఎదిగిపోయాడు, ఏమీ లేవండి. అంత భర్త అన్నాడు, అలా నిలబడి కళ్ళప్పుడు నీళ్ళు పెట్టుకుంటున్నాడు. ఎందుకు కళ్ళప్పుడు నీళ్ళు పెట్టుకుంటున్నావు అన్నాను. మాకు చాలా ఆస్తి ఉండేదండి, అన్నీ పోయినాయి అయ్యగారు అన్నాడు. అవునా అన్నాడు. మాకు ఒకప్పుడు మణికొండ దగ్గర పొలం ఉండేదండి. ఏంటి, మా నాన్నగారు వ్యవసాయం చేసేవారు. హైదరాబాద్లో మణికొండ దగ్గర మా పొలం ఉండేదండి. మాకు దగ్గర 10 ఎకరాల పొలం ఉండేదండి. అది తర్వాత మా నాన్నగారు ఈ పరిస్థితులు బట్టి బాగోలేక తక్కువలో అమ్మేశారండి. అలా అలా ఖర్చు అయిపోయింది, పాడైపోయాం. ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాను. ఈ జీతం ఇల్లద్దు కట్టుకోవటానికి, మేము బ్రతకటానికి సరిపోతుంది, ఇంకేం చేయటానికి లేదన్నాడు. అందుకు జ్ఞాపకం వచ్చి ఏడుస్తున్నానండి. ఒకప్పుడు ఉండేదండి, పరిస్థితి బాగాలేదండి. నేనన్నాను, ఈ శ్రమ వెనకాల గొప్ప ఆశీర్వాదం ఉంటుంది. నీ కన్నులంపడ నీళ్ళు వచ్చినాయి కదా,
ఈ కన్నీటినే దేవుడు ముత్యంగా మారుస్తాడంటే ఆ భార్య అంది, ఏ ముత్యం లేండి పాస్టర్ గారు, అది టక్కుమని తీసి పడేసింది మాట. ఒక్కొక్క మనిషి అలాగే ఇరక్కొట్టేసినట్టు మాట్లాడుతుంది. నేనన్నాను, నువ్వు అలాగ అనొద్దురా, దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. ఏం పక్షంగా ఉన్నాడు పాస్టర్ గారు? బిడ్డ పెళ్ళి ఎలా చేయాలి? ఎవరికి ఇచ్చి పెళ్ళి చేయాలి? ఎవరు చేసుకుంటారు? పట్టుమని చేతులు ₹1,00,000 లేవండి అంది. 4 సంవత్సరాలు అయింది, 5 సంవత్సరాలు. అద్భుతం ఏంటో తెలుసా మీకు? వారు అమ్మివేసిన భూమికి వీరి సంతకం కావాలని ఆ భూమి గలవారు, అది ₹1,00,00,000 విలువైన భూమి అయిపోయింది. అక్కడ పెద్ద షాపింగ్ మాల్ స్టార్ట్ అయింది. ఆ షాపింగ్ మాల్ స్టార్ట్ చేసే ముందు ఆ పర్మిషన్లన్నీ తీసి లీగల్ ఒపీనియన్ తీస్తే ఈ మనుషుడు సంతకం కావాలని లీగల్ ఒపీనియన్లో వచ్చింది. వారు వచ్చి, ఈ మనుషుడిని నువ్వు సైన్ చేయాలి బాబు, మీ తాతయ్య గారిది అమ్మివేసిన భూమి మరొకరు కొన్నారు, వారు నుంచి మళ్ళీ మాకు వచ్చింది, ఈ సమయంలో లీగల్ ఒపీనియన్గా నీ సంతకం కావాలంటే నీకేం కావాలో అది ఇస్తాం, సంతకం పెట్టుకోబట్టే. అద్భుతం ఏంటంటే, ఆశ్చర్యమైన కార్యం ఏంటంటే, ఈ మనుషుడికి ఏం చేయాలో అర్థం కాదు. ఈ భార్య ఉందే వెనకాల, మేము మాట్లాడతామంటే, మేము చెప్తాం, మీకు రేపు ఫోన్ చేసి చెప్తాం అన్నదట. సంతోషం ఎక్కువైపోతుంది ఆమెకి. ఈ మనుషుడికి ఏం అర్థం అవ్వట్లేదు. వారు వెళ్ళిపోయారు. ఆ దినము ఆ రాత్రి కూడా పండుకొనిచ్చి ఉండదు, ఆమె నిద్రపోయి ఉండదు. ఎంత అడగాలి ఆ మనుషుడిని, ఎంత అడగాలి? భర్తనంట, ఓ 10 లక్షలు అడుగుదామా అన్నాడట. మా ఇద్దరోడా 10 లక్షలు ఏమంటావు? ఇప్పటికే అన్ని తెలివిలేని పనులు చేసుకొచ్చేలా చేసుకొచ్చావు, ఇప్పుడు మనం 10 కోట్లు అడగాలందట. మామూలు వాళ్ళు ఉండరని కొంతమంది టపాసులు ఉంటారు. ఆమె హల్లెలూయా చెప్పండి. 10 లక్షలు అని ఇతనంటే ఆమె ఎంత ఉంది? 10 కోట్లు. ఈ మనుషుడు అన్నట్టు తప్పు అలాగ అడగొద్దు, మనం వాళ్ళు ఎంత ఇస్తే అంత పుచ్చుకుందాం అన్నాడంట. చివరికి కేసు నా దగ్గరికి వచ్చింది. వాళ్ళిద్దరు దెబ్బలాడుకునే రాత్రి ఉదయాన్నే, పాస్టర్ గారు ఇలాగుందండి, ఈ మనుషుడు 10 లక్షలు అడుగుతానంటున్నాడండి. నేనన్నాను, నువ్వు కొంచెం స్పీడ్ తగ్గించుకోవాలి, 100 స్పీడ్ వెళ్ళిపోతున్నావు, 40కి రా అన్నాను. ఇతను అన్నాడు, 10 లక్షలు సంతకం పెడితే వాళ్ళు ఇస్తారేమో అనుకుంటున్నానండి అన్నాడు. నేనన్నాను, నువ్వన్నది కాదు, మీరు మౌనంగా ఉండండి. ఏంటి? మీరు మౌనముగా ఉండండి. నీకెంత అవసరమో, నీకెంత కావాలో ఒకడున్నాడు న్యాయాధిపతి, ఆయన తీసుకొచ్చాడు నీ కాళ్ళ దగ్గరికి. దీన్ని ఆయనే మాట్లాడతాడు ఆ సమయానికి. మీరు దేవుని చేతికి అప్పగించండి అని నేను ప్రార్థన చేసి పంపితే వారు ఏం చేశారు తెలుసండి? వారు చెప్పటమే మంచిగా వచ్చి ఈ సంతకం పెడతాడో పెట్టడో అని వాళ్ళకి భయం వచ్చింది. ఎందుకంటే అది దగ్గరగా 400 నుంచి 500 కోట్లు విలువైపోయింది. అది అంత విలువైపోయింది ఆ భూమి. ఎందుకంటే అందులో ఆ మాల్స్ అలాంటివి వచ్చినాయి. వారు అన్నారు, 5 కోట్ల రూపాయలు, 5 కోట్లు మీకు ఇస్తాం, మీకు ఒక విల్లా కొనిస్తాం, ఒక ఇల్లు కొనిస్తాం, 5 కోట్ల రూపాయలు నీకు క్యాష్ ఇస్తాం, సంతకం పెడతావా అంటే, అప్పుడు ఈ భార్య నవ్వేసుకుంటారు కదా పైకి. 5 ఏంటంటే 7 ఇవ్వండి. నేనేం చెప్పి పంపించాను? మాట్లాడకే, మౌనంగా ఉండవేనా? ఆ మనుషుడు, అమ్మా మీకు క్యాష్ ఇవ్వలేం, కానీ మేము ఎక్కువ ఇల్లు కట్టి అమ్ముతుంటాం కదా, అంతకంటే ఎక్కువైనది 2 ప్లేసుల్లో 2 కట్టబడిన ఇండివిజువల్ ఇల్లులు, అంటే 2 విల్లాలు, మీ 2 బిడ్డలకి చెరొక ఇల్లు, మీరు బ్రతకటానికి 5 కోట్ల రూపాయలు ఆల్రెడీ మేము డిసైడ్ అయ్యామని చెప్పాడు. వెంటనే నాకు నెంబర్ కొట్టేసింది ఫోను. అయ్యగారండి ఇలాగ అన్నారండి అన్నాను. ఏమీ ఆలోచించకుండా వీళ్ళు సంతకం పెట్టేసేది. ఏమీ లేదని ఏడ్చావు కదా. ఆమె నన్ను మనం పిలిచి చెప్తున్న గొప్ప మాట ఏంటంటే, అయ్యగారు లేదని ఏడ్చావండి, మీరు చెప్తారు కదా వాగ్దానాలు, పాస్టర్ గారు ఇన్ని వాగ్దానాలు చెప్తున్నాడు, ఎప్పుడు జరుగుతాయి ఏంటో ఈ జీవితం అని అనుకున్నాను.
కానీ దేవుడు సర్వ సమృద్ధిని మాకు ఇచ్చాడు. మాకు ఇల్లు ఇచ్చాడు, ధనం ఇచ్చాడు, మమ్మల్ని ఆస్తికర్తగా చేశాడు. చాలు మాకు. ప్రియులరా, నువ్వు ఏడుస్తున్నావే, దేవుడు ఏదో ఒక చోట ఎక్కడో నీకు తెలియని దాచిపెట్టాడు. నీ బిడ్డ ఎదిగేటప్పటికి సమయానికి అన్నీ చేతికి వస్తాయి. కొంతమందికి ఎదిగినప్పుడు కూడా రాలేదని ఏడుస్తున్నారేమో, పెళ్ళి డేట్ పెట్టుకున్న నెలలో వచ్చి పడిపోతుంటాయి. అంటే ఆయన దాచిపెడతాడు. ఎప్పుడు నిన్ను తలగా నియమించాలో ఆయన చిత్త ప్రకారం చేస్తాడు. ఆత్మదేవుడు నీకు తోడై ఉండును గాక. ఆమెన్. మీరేం భయపడకండి. మీరు ఎవరికి చోటు ఇవ్వాలి? దేవునికి చోటు ఇవ్వండి. ఏడుస్తున్నావు, అడుగుతున్నావు, ఎప్పుడు ఈ దరిద్రం పోతుంది, ఇలాగనే బ్రతకాలా? లేదు లేదు, నీ బ్రతుకు స్టైలు దేవుడు మార్చబోతా ఉన్నాడు. అది ఎప్పుడో కాదు, ఈ సంవత్సరం మనం అందరం వాగ్దానం కలిగి ఉన్నాం. నువ్వు విశ్వసించు. దేవుడు ఏదో ఒక సమయంలో జీవితంలో కార్యములు తారుమారు చేస్తాడు. ఆయన ఆశ్చర్యకరుడు. ఆమెన్. మీరందరూ చేయవలసింది ఏంటంటే కుటుంబ ప్రార్థన చేయండి. మీ ఇంట్లో ప్రార్థన చాలా అవసరం. మీ భర్త, మీరు, భార్య, పిల్లలతో నీవు కొద్ది నిమిషాలు, ఒక 20 నిమిషాలన్నా సరే మోకరించి లేదా కూర్చుని ఒక పాట పాడుకుని అందరూ చిన్న చిన్న ప్రార్థన చేయండి. కుటుంబ ప్రార్థన అంటారు దాన్ని. ఏం ప్రార్థన? ఒకవేళ పిల్లలున్నా లేకపోయినా ఇంట్లో ఎవరుంటే వారు, ఇద్దరుంటే ఇద్దరే, ఒకరుంటే ఒకరే మోకరించి, ఇంకా సమయానికి రాలేదు ప్రభువా, నా కుటుంబం కొరకు నేను ప్రార్థిస్తున్నాను. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుని ఆశీర్వాదము నీ ఇంట్లో అలాగ నిలిచి ఉంటుంది. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రార్థన గొప్ప సాక్ష్యాలకి తెస్తుంది బయటికి. ప్రార్థన గొప్ప విజయాన్ని తీసుకొస్తుంది. నా జీవితంలో ఎన్నో సమయాలు నేను నలగొట్టబడ్డాను, ఎన్నో అవమానాలు గుండా ప్రయాణం చేశాను. నేను పరిమళించబడి సువార్తలో ఇది నన్ను వాడబడుతున్నాను. అందుకే మీకు ఈ మాట చెప్తున్నాను, ప్రార్థన ఉన్న చోట దేవుని కార్యములు ఉంటాయి. వాక్య భాగంలోకి వెళ్దాం ప్రియులరా. మరి వాక్య భాగంలో చాలా విషయాలు మనం నేర్చుకుందాం. మరి ప్రార్థన చేసిన రీతిగా దేవుడు చేసిన గొప్ప కార్యాలని కొన్ని సాక్ష్యాలు మీ ముందు పెడతా ఉన్నాను. మన సికింద్రాబాద్లో 16 సంవత్సరాల తర్వాత దేవుడు గర్భఫలం ఇచ్చాడని ఎలుగెత్తి సాక్ష్యం చెప్పారు. పిల్లలు లేని వారి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మన ప్రార్థనలను గౌరవించి గర్భఫలాలు ఇస్తూ ఉన్నారు. మాది గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం పెద్దపరిమి గ్రామము. మేము గుంటూరు నుంచి వచ్చాము. నాకు పెళ్ళయి 16 సంవత్సరాలు అవుతుంది. నేను 13 సంవత్సరాలు గుంటూరులో తిరిగిన హాస్పిటల్ లేదు, నాటు వైద్యం లేదు, సోదుగాళ్ళు ఏది చెప్తే అది చేశాను. అయినా నాకు గర్భఫలము రాలేదు. నేను ఇక్కడికి వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. ఫస్ట్ ప్రెగ్నెన్సీ నాకు నార్మల్గానే కన్సీవ్ అయింది. 3వ నెలలో స్కానింగ్కి వెళ్తే పాపకి ఇక్కడ పుండులాగా పడింది. పాప మీరు పుట్టిన తర్వాత కూడా 2 వారాలకి సంవత్సరంలోపే చనిపోయిద్ది. 9 మాసాలు మోసి నువ్వు బిడ్డను తీసేసుకోవటం కంటే మొక్కలను తుంచేసుకోవటం బెస్ట్ అని చెప్పి నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అబార్షన్ చేశారు. అబార్షన్ చేసిన మళ్ళీ 5 నెలలకే రెండోసారి న్యాచురల్గా కన్సీవ్ అయింది. రెండోసారి న్యాచురల్గా కన్సీవ్ అయినా మళ్ళీ రెండోసారి 3వ నెలలో పాప స్కానింగ్ దిద్దే హార్ట్ బీట్ లేదు, ఈ ప్రెగ్నెన్సీ కూడా తీసేయాలమ్మా అని చెప్పి రెండోసారి అబార్షన్ చేసింది. రెండోసారి అబార్షన్ చేసిన తర్వాత డాక్టర్ గారు, నీకు ఎన్నిసార్లు ప్రెగ్నెన్సీ వచ్చినా ఎట్లానే అవుతుంది, నీకు పిల్లలు పుట్టరు, నువ్వు ఏదైనా అనాథ పిల్లలను తీసుకొచ్చుకొని పెంచుకో, లేదు నాకే సొంత పిల్లలు కావాలంటే 2 లక్షల రూపాయలు తీసుకొని రా, నేను 50% నీకు గ్యారంటీ ఇస్తానని చెప్పి నాకు చాలా ఏడుపు వచ్చేసింది. నేను రెండోసారి ప్రెగ్నెన్సీ అబార్షన్ అయిన తర్వాత 2024 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో ప్రార్థనా శక్తికి ఇక్కడికి వచ్చాను సికింద్రాబాదు. అయ్యగారి చేత తైలాభిషేకంలో నాకు పిల్లలు లేరు అయ్యగారు అంటే నాకు అట్టుపండు ఇచ్చారు. అట్టుపండు ఇచ్చి ఇంటికి వెళ్ళి మీరు మీ భర్త తినండి, నువ్వు పిల్లని ఎత్తుకొని వస్తావని నాకు దేవుడు అయ్యగారి ద్వారా వాగ్దానం ఇచ్చారు. నేను ఇక్కడికి వచ్చిన ఏప్రిల్ నెలలో ఇక్కడికి వస్తే మే నెలలో కన్సీవ్ అయ్యాను. దేవుడి దయ వల్ల, దేవుడి ద్వారా అయ్యగారు వాగ్దానం వల్ల నాకు చక్కనంటి పాపనిచ్చారు. నేను 5వ నెలలో ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు నా భర్త అయ్యగారి దగ్గరికి తైలాభిషేకానికి వచ్చారు. అందరూ బాబును కోరుకోవాలనుకుంటే నా భర్త నాకు పాపే కావాలని అంటే నువ్వు ఎత్తుకొని వస్తావు పో అని చెప్పి అయ్యగారు మమ్మల్ని దీవించాడు. అయ్యగారు దీవిన ఫలమే నాకు దేవుడు అనుకోకుండా ఆశ్చర్యకరంగా గొప్పకరంగా చక్కని పాపనిచ్చారు. ఆమేన్. హల్లెలూయా.
గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టాడు, దేవునికి మహిమ కలిగినట్లుగా. అన్నీ అయిపోయినాయి. హాస్పిటల్లో కూడా రిజల్ట్ అయిపోయింది. చివరికి ఎక్కడ దొరికింది దీవెన? ప్రార్థనా శక్తిలో దొరికింది. ఆమెన్. ఇంకోటి చెప్పనా మీకు, సోది చెప్పేవాళ్ళు చాలామంది తైలాభిషేకానికి వచ్చి ఈ మధ్య నన్ను కలుస్తూ ఉన్నారు. మొన్న ఒక ఆయన అన్నాను, నువ్వు బాప్తీసానికి రెడీగా ఉన్నావా అన్నాను. తీసుకుంటారండి అన్నాడు. సోది చెప్పేవాళ్ళు కూడా శోధనలు ఎక్కువైపోయినాయి, సోది వినేవాళ్ళకి శోధనలు ఎక్కువైపోయినాయి. దీని అంతటికి విరుగుడు ఎక్కడుందంటే యేసు నామములోనే ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఆమె చూడండి, గర్భదోషం, గర్భశోకం, ఇదన్నిటినీ ప్రార్థన చేసి ప్రతిష్ఠ చేసి, అమ్మ ఇది ఉంచుకోరా, తినేసేటి అంటే వారికి విశ్వాసం బలపడింది. వారు తిన్న నెక్స్ట్ మంత్ దేవుడు గర్భఫలం ఇవ్వటం, కన్సీవ్ అయింది. తన భర్త వచ్చాడు మళ్ళీని, ఎవరు కావాలి నీకు? నేను ఎవరినైనా ఎవరు కావాలని అడిగితే అందరూ మగపిల్లోడు అంటారు కదా. ఈ మనుషుడు ఎవరిని అడిగాడు? ఆడపిల్ల కావాలన్నాడు. నేను అన్నాను, అందరూ మగపిల్లల్ని అడుగుతున్నారు, నువ్వు ఆడపిల్లని అడుగుతున్నావు అంటే, నాకు ఆడపిల్ల కావాలి అయ్యగారు అన్నాడు. ప్రార్థన చేసి, ప్రభువా ఈ బిడ్డకి ఆడబిడ్డనంటే అనేది ప్రార్థన చేసి, వెళ్ళి ఆడపిల్లని ఎత్తుకురా అంటే, నిన్న ఆదివారం ఆడపిల్లని ఎత్తుకుని సికింద్రాబాద్ మా చర్చికి వచ్చి, ఇది ఈ ఆదివారం చెప్పబడిన సాక్ష్యం అనమాట. ఇది గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీకేం కావాలో కోరుకోండి, నేనున్నా ప్రకటించటానికి, సేవకుడిగా ఇవ్వటానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. వాగ్దానం ద్వారా దేవుడు నా తండ్రికి ఇచ్చాడు కనుక, వాగ్దానం ద్వారా పుట్టిన నన్ను నా తండ్రి ఈ భక్తి మార్గంలో పెంచాడు కనుక, ఎప్పుడు దారి తప్పనివ్వకుండా, ఒక్క సినిమా కూడా చూడకుండా పెంచాడు నా తండ్రి. ఎక్కడికి వెళ్ళనివ్వు ఏంటి నాన్న అంటే, బాబా నువ్వు వెళ్ళకూడదు, నువ్వు జనములకు ప్రవక్త అవుతావు, బలముగా నువ్వు వాడబడతావు అని చెప్పేవాడు. నేను అనుకునేవాడిని, ఈయన కడుపున ఎందుకు పుట్టాను రా, మంచిగా మేడున్న వాళ్ళ కడుపులో పుట్టలేదు, నేను అన్ని సినిమాలు చూడొచ్చు కదా అనుకునేవాడిని. ఎక్కడికి వెళ్ళనిచ్చేవాడు కాదు. స్కూల్కి కుటుంబ ప్రార్థన, మళ్ళీ ఆదివారం ఆరాధన, 2 ఆరాధనలు ఆదివారం. క్రికెట్ లేదు, వాలీబాల్ లేదు, సినిమా లేదు, షికార్ లేదు, డ్రామా లేదు, ఏ డ్రామా కంపెనీకి తీసుకెళ్ళలేదు. అలాగ నిష్టగా పెంచాడు. ఎప్పుడైతే తను భయముతో కొంతకాలం పెంచాడో, ఆ భయము దేవుని భయముగా మారి, నేను దేవునికి కనెక్ట్ అయినప్పుడు ఆత్మాభిషేకం నా మీదకి వచ్చింది. ఈ ఆత్మాభిషేకంతో ఈ సేవ చేస్తూ ప్రజల ఎదుట దీవెనలు ప్రకటిస్తుంటూ వెళ్తూ ఉన్నాను. మీ జీవితంలో కూడా మీ అందరి మీద చేతులుంచి కష్టమైన ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే ఆయన నాకు ఇచ్చిన వరముతోనే నేను ఇలా ఖర్చు అవ్వాలి, మీరు అలాగా ఆశీర్వదించబడాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. అందుకని మీ అందరి మీద చేతులుంచి ప్రార్థన చేసేది ఎందుకంటే, ఈ యొక్క వాగ్దానం ద్వారా జన్మించిన ఈ బ్రతుకు దేవుని చిత్త ప్రకారం ముందుకు కొనసాగాలని ప్రార్థిస్తూ ఉండగా, దేవుడు మీ పట్టణానికి నన్ను సేవ కొరకు తోడుకుని వచ్చాడు. అందుకని ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ప్రతి సమయం మీ పట్టణానికి వచ్చి యేసు నామములో వాగ్దానాన్ని, ప్రార్థనను ప్రకటించేసి దీవించి వెళ్తూ ఉన్నాను. మీ జీవితాల్లో గొప్ప కార్యములు దేవుడు జరిగించునుగాక. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. గర్భఫలము రాలేదన్న ఆలోచనలో ఉన్నవారులరా, బిడ్డలను ఎత్తుకుని వస్తారు, అన్నీ వస్తాయి. మీ గుండె నిండా మొదట యేసయ్యకి స్థానం ఇవ్వండి. మహారాజుని అతిథిగా హృదయంలో పెట్టుకోండి, అన్ని కార్యాలు ఆయన జరిగిస్తాడు. మరొక సాక్ష్యాన్ని మీ ముందు పెడతా ఉన్నాను. విజయవాడలో మన శనివారం అద్భుతమైన సాక్ష్యం, 14 సంవత్సరాల తర్వాత దేవుడు గర్భఫలం ఇచ్చాడని సాక్ష్యం ఇచ్చారు. ఈ సాక్ష్యం విందాం. హనుమాన్ జంక్షను. నాకు 14 సంవత్సరాలు పెళ్ళయ్యి, ఫస్ట్ పాప, వెంటనే కన్సీవ్ అయ్యాను. పాప పుట్టిన తర్వాత మళ్ళీ లేడు. ఎన్నో హాస్పిటల్కి వెళ్ళాను, అయినా కానీ నాకు పిల్లలు కలగలేదు. పుట్టింటికి వెళ్తే మా అన్నయ్య అయితే ఎన్నోసార్లు అన్నాడు, నీకు పిల్లలు పుట్టరమ్మ, నా కొడుకుని తీసుకుపెచ్చుకొని అన్నాడు. మా అన్నయ్య మా వదిన ఇక్కడ జంక్షన్లో ఉన్నాడు, వాళ్ళకి పిల్లలు లేడు. వాళ్ళు 2 పిల్లల్ని దత్తు తీసుకుని పెంచుకున్నాడు. ఎవరో చెప్పారంట వాళ్ళకి. వట్లూరులో 2వ మంగళవారం ఇసాక్ అయ్యగాడు ప్రార్థన పెడుతున్నాడు, అక్కడికి వెళ్తే పిల్లలు కలుగుతారని చెప్పాడంట. వాళ్ళు అన్నాడు, నాకు చెప్పాడు. వాళ్ళు వచ్చి, నేను నిర్లక్ష్యంగా మాట్లాడాను, నేను ఎక్కడికి వెళ్ళా, దేవుడేలే, ఎక్కడికి వెళ్ళా నాకు బిడ్డలు ఎత్తాడులే అన్నాను.
ఎన్నో హాస్పిటల్కి వెళ్ళినా కానీ నాకు పిల్లలు కలగలేదు. నేను ఒకటే అనుకున్నా, ఇంకా ఈ మందులు వాడకూడదు, ఈ మందులతో ప్రయోజనం ఏమీ లేదు, ఈ మందుల వల్ల పిల్లలు కలగరు అసలు. నేనేం చేశానంటే అక్కడి నుంచి ఒట్లూరు చర్చికి వెళ్ళాను. ఒక నెల వెళ్ళిన తర్వాత ఆ మందిరంలో అడుగు పెట్టిన తర్వాత నాకు ఒక ఎల్లుగెళ్ళ కనిపించింది. నా జీవితంలో ఒక కార్యం జరిగినట్టు కనిపించింది. నేను అప్పుడే మొదటి నెల వెళ్ళాను. 3 అంశాల గురించి ప్రార్థన చేసుకున్నా. నాకు పిల్లలు లేరయ్యా, ఒక్క బిడ్డ ఉంది, ఒక్క పిల్లవాళ్ళు, నువ్వు ఒక్క పిల్లగా గొడ్డుపోయావు అని చెప్పి నన్ను ఎన్నో మాటలు, ఎన్నో పెద్దాళ్ళకి నన్ను ఏడిపించాడు, ఎగతాళి చేశారు, అవమానం పరిచాడు. ఎంతో మంది దేవుడికి చెప్పుకొని పడి పెట్టుకొని అన్నాడు. నా యజమాని కూడా తాగొచ్చినప్పుడు అలా అంటా ఉండేవాడు, నీకు పిల్లలు పుట్టరు, నీకు పిల్లల కలగరే కానీ అంటా ఉండేవాడు. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మా అన్నయ్య కూడా తాగొచ్చి అనేవాడు, నీకు పిల్లలు పుట్టరు, నా పిల్లోడిని తీసుకుని పెంచుకో అనేవాడు. నేను ఇసాగడిగాడు వచ్చిన తర్వాత మాకు 2వ నెలలోనే బండి వచ్చింది. 2వ నెలలో నేను కన్సీవ్ అయ్యాను. 2వ నెలలోనే నా యజమాని కూడా ఇక్కడికి ప్రార్థనకు వచ్చాడు. యజమానికి పడుతూ దేవుడు గొప్ప కార్యము ఆ బిడ్డ జీవితంలో చేశాడు. ఎందుకు ఇన్ని వేల మంది, లక్షలాది మంది ప్రజలు వస్తున్నారు చెప్పనా? గారిడీ కాదు ఇది, మ్యాజిక్ కాదు, షో కాదు, పడగొట్టేయటం, ఊదేయటం కాదు, ఇది మోకాళ్ళ ప్రార్థన ద్వారా వచ్చిన గొప్ప కార్యములు ఇవి. ఆమేన్. వాగ్దానం ద్వారా జరుగుతున్న పరిచర్య. మరొక సాక్ష్యం చూపిస్తాను చూడండి. ఈమె ఏం చేసిందంటే, ఈమె వాళ్ళ కుమారుడు 18 రోజులు ఆరోగ్యం పోగొక హాస్పిటల్ పెడితే 18 రోజులు హాస్పిటల్లో కోమాలోకి వెళ్ళిపోయాడు. డాక్టర్లు ఇంకా తీసుకెళ్ళిపో, ఇంక బ్రతకడని వారు ఎంత చెప్పినా ఆమె ఏం చేసిందంటే, లేదు దేవుడు నా బిడ్డను బ్రతికిస్తాడు అని డాక్టర్లతోనే చెప్పింది. లేదమ్మా తీసుకెళ్ళిపో, తీసేయాలి అంటే ఎవరు చూడనప్పుడు ఏం చేసిందంటే అక్కడ కూర్చుని ఏడుస్తుందట. ఏడుస్తూ ఉంటుంటే బయట ఐసీయూలో కొడుకున్నాడు, 18 రోజులు అయింది, కోమాలో ఉన్నాడు. ఏడుస్తూ ఉంటే ఇసాక్ పాస్టర్ గారు, ఆమె ఏడుస్తూ అలా కళ్ళు మూసుకుంటే ఇసాక్ పాస్టర్ గారు కనపడ్డారట. ఎవరు కనపడ్డారు? ఇసాక్ పాస్టర్ గారు కనపడి, నీ బిడ్డకి ఏం కాదమ్మా, ఏడవకు అన్నాడట. ఇసాక్ పాస్టర్ గారు అంటే ఎవరు? నేనే. కళ్ళలో కనపడ్డారట. దేవుడు అలా చూపించాడు ఆమెకి. వెంటనే ఆమె ఏం చేసిందంటే ప్రార్థనా తైలం తీసుకుని ఐసీయూలోకి ఏదో రకంగా పరిగెడదామని చూస్తే వెళ్ళనివ్వట్లేదు. ప్రార్థనా తైలం పట్టుకుని ఎవరు చూడలేనప్పుడు లోపలికి వెళ్ళిపోయి 7 సిలువలు వేసేసి ఆ ప్రార్థనా తైలం నోట్లో వేసేసి సైలెంట్గా వచ్చితే అద్భుతం ఏంటంటే, ఈమె ప్రార్థనా తైలం 7 సిలువలు వేస్తే ఆ మనుషుడు కోమాలోంచి దెబ్బకి బయటకు వచ్చాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ దీనురాలు చెప్పింది చూడగా ఆ ఫోటో కూడా తీసుకొచ్చింది. ప్రార్థన తైలం రాసిన తర్వాత కళ్ళలా తెరిచాడు అనమాట. ఇదేంటంటే ఒక దైవశక్తి కార్యం. ఇది ఏ కార్యం ఇది? చూడండి ఆమె సాక్ష్యం ఎలా చెప్పిందో చూద్దాం. మా ఊరు దుగ్గరాల మండలం, గుంటూరు జిల్లా, రవీంద్రపాడు గ్రామము. మా అబ్బాయి మార్చి 31వ తేదీన చర్చి నుంచి వెళ్ళినాక బండేసుకెళ్ళి కింద పడ్డాడు. అయితే 18 రోజులు కోమాలో ఉన్నాడు. 3 హాస్పిటల్కి తిప్పినా బతకడో తీసుకెళ్ళిపోమన్నారు. లతా హాస్పిటల్కి తీసుకెళ్ళాను. అక్కడ లోపలికి ఎవరిని వెళ్ళనివ్వట్లా, తల్లిదండ్రుని తప్పు నిడిచి 10 లక్షలు అవుతాయి అన్నారు. అయినను బాగు చేయమన్నాం. కానీ నేను ప్రతిరోజు ఉదయం ఆరాధన శాలను ఇసాకాయ గారిది చూస్తాను. అయ్యా, నీ విశ్వాసే నేను స్వస్థపరిచింది, భయపడకండి, నేనున్నాను, వాగ్దానం ద్వారా పుట్టింది ఇసాకాయ గారిని అని చెప్తాడని ప్రతి నెల ఇక్కడికి 2 సంవత్సరాలు చూస్తున్నాను. అభిషేక తైలం తీసుకెళ్ళి మెదలకుండా కాళ్ళకి చేతులకి అన్ని సిలుగు గుర్తులు వేసి 7 గుర్తులు వేసి ప్రార్థన చేసుకుని బయటకు వచ్చాను. దేవుడు కృప వల్ల 18 రోజుల్లో మాట లేని బిడ్డ మాట ఇచ్చి ఇసాకాయ గారు లాగా నన్ను హాస్పిటల్లో కుర్చీలో కూర్చుంటే, ఎందుకమ్మా ఏడుస్తున్నావు, భయపడకు, నేనున్నాను నీకు తోడుగా అన్నాడు. ఎవరో నాతో మాట్లాడిందని వెనక తిరిగి చూస్తే ఎవరూ లేరు. అయ్యా, వందనాలు సుతులు అనుకుని మళ్ళా బిడ్డకాడికి వెళ్ళి 7 సిలుగు గుర్తులు వేసుకున్నాను. శుక్రవారం రోజు శ్రమల దినంలో 3 గంటలకి నా బిడ్డకి మాట ఇవ్వయ్యా నేను అని ప్రార్థన చేసుకుని దేవుడు మొరపెట్టుకుని ఇసాకాయ గారికి వందనాలు. దేవుడు 18 రోజులు కోమాలో ఉన్న ఆమె బిడ్డని దేవుడు బయటికి లేవనెత్తాడు. 3 హాస్పిటల్కి వెళ్తే తీసుకెళ్ళిపోమన్నారు.
బ్రతకడన్నారు. హాస్పిటల్లో ఉన్న మనుషుడికి ఈమె ప్రార్థన తైలం రాయటం. ఆ ఒంటరిగా ఉంది కదా దీనురాలు, ఆమెకి ఎవరు లేరని దేవుడు తన దూతను పంపించి ఆ ఇసాకు పాస్టర్ గారి లాగా చూపించి ఆమెను ఓదార్చాడు. మన దేవుడు మనల్ని ఒంటరిగా వదిలేవాడు కాదు, ఆయన దూతలను మనకి తోడుగా ఉంచుతాడు. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్దాం. ఇంకొక సాక్ష్యం చూపించి మీకు కొద్ది నిమిషాలు వాగ్దానాన్ని ఇస్తాను. బాబు కావాలని ఎంతగానో ఆశిస్తే మగపిల్లడు పుట్టలేదని ఇంకొక సహోదరు చెప్పిందనమాట ఈమెకి. ఇదిగో ప్రార్థనా శక్తికి వెళ్తే నువ్వు ఏది అనుకుంటే అది జరుగుతుంది, అక్కడ అందరికీ అనుకున్నవి జరుగుతున్నాయి, నీకు మగపిల్లడు కావాలంటే ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధనకు రా అంటే ఆమె అన్నదట, అలాగే ఎందుకు వస్తాను నేను, చర్చిదులి ఎక్కడ బాప్తిసం పొందేనో, ఎక్కడ మారు మనసు పొందేమో అక్కడే ఉండి అడగాలి దేవుణ్ణి, నేను రానంటే రానందట. వదిలేసింది. మళ్ళీ చెప్పింది ఆమె, లేదు ఆ చర్చికి వెళ్ళు కానీ ఒక్కసారి ఆయన వాగ్దానం ద్వారా పుట్టిన దైవజనుడు ఆ అభిషేకం చేస్తాడు, ప్రార్థిస్తాడు, కార్యాలు జరుగుతున్నాయంటే అతి బలవంతంగా ఇష్టం లేకుండా వచ్చింది. ఇష్టం లేకుండానే వచ్చానని చెప్పింది ఆమె సాక్ష్యంలో కూడా. ఆశ్చర్యం ఏంటంటే నీకేం కావాలన్నాను, మాకు మగపిల్లడు పుడతాడా, నాకు మగబిడ్డ కొరకు ప్రార్థించాను. ఆశీర్వాదం ఏంటంటే ప్రార్థన చేసి దీవెని ప్రకటిస్తే గర్భఫలం వచ్చింది, దేవుడు మగబిడ్డనిచ్చాడు. ఆమెకు ఆ కార్యం జరిగిన తర్వాత ఎలుగెత్తి సాక్ష్యం చెప్పింది. ఆ సాక్ష్యం ఉందని చూడండి. నా పేరు లావణ్య, తాడేపల్లి మండలం కృష్ణాయపాలెం గ్రామం మాది. మా ఊర్లో మా మేనత్త గారు ఉన్నారు. నాకు మగబిడ్డ కావాలక్క అని నేను చాలాసార్లు ఆమెను అడిగినప్పుడు ఇసాకయ్య గారి దగ్గరకు నమ్మకంతో రమ్మ, నీకు ఖచ్చితంగా పుడతారంటే, నీకేమన్నా పిచ్చా ఏంటి, అన్ని చర్చీలు అట్లా తిరగకూడదు, మనం ఎక్కడ బాప్తిసం పొందామో అక్కడే నువ్వు పోరాడాలి, నువ్వు ఎందుకు అట్లా అన్ని చర్చీలు తిరుగుతున్నావు అక్క, అట్లా వెళ్ళకూడదు అంటే, అమ్మ కాదురా, నాతో పాటు ఒక్కసారి వచ్చి చూడు ఇసాకయ్య గారి దగ్గరికి, నీకు పుట్టపోతే నన్ను అడుగు అని అందే. నేను అక్కని చాలా తిట్టాను, అలా వెళ్ళకూడదు అక్క, ఎక్కడికి పడితే అక్కడికి, ఏ ప్రార్థనకి వెళ్ళకూడదు, మనం ఎక్కడ బారు మనసు పొందామో అక్కడే పోరాడాలి అని నేను వాదించాను. అయినా నన్ను బలవంతంగా తీసుకొచ్చిన తర్వాత నేను ఇసాకయ్య గారితో, అయ్యా మా అమ్మకి మేము ముగ్గురు ఆడపిల్లలము, నాకు మళ్ళీ ఫస్ట్ ఆడపిల్ల పుట్టింది, నాకు మగపిల్లడు కావాలి అని నేను అడిగాను. పుట్టునుగాక వెళ్ళు అన్నారు. నేను అదే నమ్మకంతో వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మా ఊర్లోనే నాకు నార్మల్ డెలివరీ అయింది. నాకు చక్కటి మగబిడ్డనిచ్చాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. మన పరిచర్య బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను ఎక్కడ ఆదివారం ఆరాధన పెట్టే దర్శనం నాకు ఇవ్వలేదు దేవుడు. మీరు మీ సంఘాలకు వెళ్ళండి, మీ ప్రార్థనలకు అటెండ్ అవ్వండి, మీ సేవకులను బాగా చూడండి, వాళ్ళని గౌరవించండి. నన్ను గౌరవించకపోయినా పర్వాలేదు, వచ్చి మీరు ప్రార్థనలో పాలు పొందుతారు కదా. దేవుడు నాకు ఇచ్చిన వరముతో మిమ్మల్ని ప్రతిష్ఠ చేసి పంపిస్తాను. మీరు అనుకున్న పని జరిగిపోయాక మీరు రాకపోయినా పర్వాలేదు, కష్టాల్లో ఉన్న వాళ్ళని ఇక్కడ పంపించండి, ఆ కష్టాలని దేవుడే తొలగిస్తాడు. ఆమెన్. గట్టిగా హల్లెలూయా చెప్దాం. మరిన్ని సాక్ష్యాలు మళ్ళా మన తైలాభిషేకం చూద్దాం. వాక్య భాగంలోకి వెళ్దాం. జీవముల దేవుని సన్నిధానంలో దేవుడు మనకు బయలుపరిచే మాటను మనం ధ్యానం చేసుకుని బహు దీవెన ఆశీర్వాదంతో మనం ముందుకెళ్దాం. నా జీవిత తీరమునా నా పజయ భారమునా నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు, నా ఆత్మ విరహోయా స్వరమా లోబడుటను లోపములు సవరించి లోనున్నయి కులలో లోతైన నా
నా నావా. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు గ్రంథము 5వ అధ్యాయము 17-18 వచనాలు చదువుకుందాం. యోబు గ్రంథం 5వ అధ్యాయము 17-18. ఎంతమంది దగ్గర బైబిల్ ఉన్నాయి? బైబిల్ చూపించండి. మీ జీవితంలో గొప్ప కార్యాలు చూసే రోజుది. ధైర్యముగా సంతోషముగా హల్లెలూయా చెప్తూ పరిశుద్ధ గ్రంథాలు పైకెత్తి చూపించండి. మనం క్రైస్తవులుగా ఉన్న మనము ఘరానాగా బ్రతకాలి. ఎలా బ్రతకాలి? బడాయిగా బ్రతకాలి. ముసుగుల కింద అసుగుల కింద ఉండద్దు. ఏంటి నీ ధైర్యం, ఏంటి పొగరంటే అనాలి, నేను క్రీస్తునందున్నాను, అభిషేకము నాకుంది, ఆయన నన్ను సిగ్గుపడనీయడు. ఆమేన్. యోబు గ్రంథం 5వ అధ్యాయము 17-18 వచనాలు. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకము. ఆయన గాయపరిచి, అండర్లైన్ చేసుకోండి, ఆయన గాయపరిచి గాయమును కట్టును. ఆయన గాయము చేయును. ఆయన చేతులే స్వస్థపరచును. నేను 3 అంకెలు చదువుతాను, అప్పుడు మీరు అందరూ చదవాలి, గట్టిగా చదవాలి. ఓకేనా? స్టడీ 1, 2, 3. నేను ఏమన్నాను? నెమ్మదిగా చదవమన్నా? చెవులో చెప్తున్నట్టుంది మీ పని. గట్టిగా చదవాలి, ఇంకా గట్టిగా. వెనకాల హాల్లో ఉన్నవారు, పై హాల్లో ఉన్నవారు మరలా 3 అంకెలు చదువుతాను, మళ్ళీ సెల్ఫ్ చేస్తున్నాను. చూడండి. 1, 2, 3. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. ప్రియులరా, ఈ దినము దేవుడిచ్చే గొప్ప వాగ్దానము. నేను వేకువజామున లేచి ప్రార్థన చేస్తున్నాను. ఈ పట్టణంలో ఏం చెప్పాలి బాబు? ఏ వాక్యం బోధించినంటే పరిశుద్ధాత్ముడు ప్రార్థనా సమయంలో ఇచ్చిన గొప్ప మాట, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. ఆమేన్. ఈ దినము ఇక్కడికి ఏడుస్తూ నువ్వు గాయముతో వచ్చావు కదా, నీకు తగిలిన గాయం అది ఏ రకమైనా సరే, రోగమా, ఆర్థిక సమస్య, లేమి, అశాంతి, బాధలు, నష్టపోవటం, బంధకాలు, ప్రాణం విసిగిపోయి ఉంది, నా జీవితం ఏ సమయం ఏమైపోతుందో తెలియదు అన్న స్థితిలో ఉన్నావు కదా. అందరూ బాగానే ఉన్నారు, ఎందుకో నాకే ఈ బాధ, నా ఇంటిలోనే ఈ సమస్య ఉంది, నా భర్త వల్ల ఇలా బాధపడుతున్నాను, నా భార్య వల్ల బాధపడుతున్నాను, ఇల్లు లేని బాధ, పిల్లలు లేని బాధ, రకరకాలుగా ఎవరో ఏదో చేతబడి చేశారేమో, ఏదో జరిగిందేమో అని రోజు కృషించిపోతూ ఏదో దేవుడు ఇక్కడ జరిగిస్తాడు కార్యం అని వచ్చావు కదా. నీకు అసలు మర్మం చెప్తున్నాడు, ఆ కష్టము దేవుడే పెట్టాడు. ఈ దినము ఆయన చేతుల ద్వారా నిన్ను స్వస్థపరచుచున్నాడు. మీ అందరూ కూడా ఈరోజు తైలాభిషేకమైన మరుక్షణం చెక్ చేసుకోండి. మీకు విశ్వాసంతో కనుక మీరు పరీక్షించుకుంటే అన్నీ నార్మల్ వస్తాయి అంతే. ఎందుకంటే ఈ రోగం నాకు ఎందుకు వచ్చింది, ఈ వ్యాధి నాకు ఎందుకు వచ్చిందని అనుకుంటున్నామేమో. ఈ శోధన ద్వారా గొప్పగా నిన్ను బాగు చేయాలని, నిన్ను ఒక సాక్షిగా నిలబెట్టాలని, నిన్ను నలిపింది, నిన్ను నలగొట్టింది ఎందుకంటే రెండంతలుగా నిన్ను ఆశీర్వదించటానికే. దేవుని వాక్యం ఏమంటున్నాడంటే, దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షను తృణీకరింపకము. మీకు వచ్చిన కష్టాలు, నీకున్న బాధ, హలో ఏడుస్తూ ఉన్నావు కదా, ఎవ్వరికి చెప్పకుండానే గుట్టుగా ఏడుస్తున్నా నీ బాధ, అందుకే నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను గద్దించి ఉన్నాడు.
ఆమేన్. ఆయన శిక్షను నీవు తృణీకరించలేదు. ఏంటి బాబు, ఆ బాధ కలిగినప్పుడు కూడా మళ్ళీ ఆయన వైపే తిరిగి ఏడుస్తాం. మనం దేవుని పిల్లలం. చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, తల్లి బిడ్డను కొడుతుంది, మళ్ళీ ఆడు ఎక్కడికి వచ్చి ఏడుస్తాడు? ఆడేమని ఏడుస్తాడు? అలా చెప్పాలి. అమ్మమ్మ అంటాడా? అమ్మ కొడితే అమ్మమ్మ అంటాడా? ఏమని ఏడుస్తా చెప్పరా మీరు అందరూని? మీరు ఎలాగ ఏడ్చారు? అమ్మ అని ఏడుస్తూ మళ్ళీ ఎక్కడికి వెళ్తాం మనం? మళ్ళీ అమ్మ, ఆ కొట్టిన అమ్మ దగ్గరికి వెళ్తాం మనం. ఎందుకంటే మనకు తెలుసు, అమ్మ కొట్టినా మళ్ళీ అమ్మే పాలిస్తుంది, అమ్మే బట్ట కడుతుంది, అమ్మే ఎత్తుకుంటుంది, అమ్మే ముద్దాడుతుంది, అమ్మే నాకు అన్నీ చేస్తుంది. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. మనకి వచ్చిన కష్టాలు బాధలకి మరలా మనం ఎవరి దగ్గర ఏడుస్తున్నాం? ఎవరి దగ్గరికి వచ్చేప్పుడు? ఆయన ఉన్నాడు, ఆయన ఫలము దయచేవాడని ఇక్కడికి వచ్చాం మనం. ఆయన మరలా నేను ఈరోజు ఎత్తుకుని ముద్దాడే అనుభవాన్ని నువ్వు అనుభవించబోతా ఉన్నావు. ఏంటి గాయము? నాకెందుకు వచ్చింది ఈ రోగము? మొన్న ఒక ఆమె అంటుంది, నా ఎముకలన్నీ అరిగిపోయినాయి అంటే పాస్టర్ గారు. ఆ భర్త అంటున్నాడు, నాయి కూడా అరిగిపోయినాయి అంటే అన్నాడు. ఏం బరువులు మోసారు మీరు అన్నాను. అసలు ఎప్పుడు ఏ పనికి వెళ్ళలేదండి, బరువులు పోయలేదండి. మరి ఎందుకు అరిగిపోయినాయి అన్నాను. ఏమో లోపల అరిగిపోయినాయి అంట. పైకి బూర్లో బాగానే ఉన్నారు వాళ్ళు, లోపల దుమ్ములు అరిగిపోయి. డాక్టర్ అంటే అరిగిపోయినాయి అని అన్నాడు. నేనన్నాను, అరిగిపోవటం కరిగిపోవటం కాదు, దేవుడు మరలా నీ ఎముకలను బలపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మీ అందరికీ ఒక శుభవార్త ప్రకటిస్తున్నాను. ఈరోజు అందరికీ రోగము నుండి విడుదల కలుగుతుంది. 7 మార్లు ఆమెనే చెప్పండి నమ్మితే. 1 2, నీ గుండె జబ్బు, చర్మ వ్యాధి, నీ కిడ్నీ ప్రాబ్లం, లివరు, ఆర్గన్స్ అన్నీ కూడా, లంగ్స్ ఏంటి, బ్రెయిన్ ఏంటి, క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, అన్ని రకాల మరణకరణ వ్యాధులు యేసు నామములో స్వస్థపరచబడును గాక. ఆమేన్. మెంటల్గా ఉన్నవారు, మెంటల్ కేసులు అన్నీ పోతాయి. ఎందుకంటే నిన్ను జస్ట్ నువ్వు విశ్వాసం ఎలాగుంటుందో ఆయన నిన్ను పరీక్ష చేశాడు. ఈ శోధన వచ్చినప్పుడు నన్ను వదిలేస్తావా, నాకు దూరం అవుతావా, దగ్గరికి ఉంటావా? మనం చాలా జాగ్రత్తగా ఆయన దగ్గరే ఉండటానికి పరిశుద్ధాత్ముడు మనల్ని కాపాడుకుంటూ ఇక్కడికి వచ్చాడు. ఆయన నిన్ను గాయము చేసేడు, ఆయన చేతులే నిన్ను స్వస్థపరచుచున్నాయి. అందరూ కూడా మీకు రోగం ఎక్కడుందో, ఎక్కడ మీకు గడ్డలు ఉన్నాయని అనుకుంటున్నారో, ఎక్కడ పెయిన్ ఉందో, బాధ ఉందో, అక్కడ మీ 2 చేతులు పెట్టుకోండి. మొదట మీ కుడి హస్తాన్ని పెట్టుకోండి. నాకు పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తున్నాడు, ఒక శక్తి మీ చేతిలోకి వస్తుంది. మిమ్మల్ని ఆయన ముట్టి బాగు చేస్తున్నాడు. తల బాధ ఉంటే తలపైన పెట్టుకోండి, చెస్ట్లో ప్రాబ్లం ఉంటే చెస్ట్ మీద పెట్టుకోండి. శరీర భాగాలు ఎక్కడెక్కడ మీకు బలహీనతగా ఉందో మీ హస్తం, మీ కుడి హస్తము అన్ని చోట్ల టచ్ చేయండి. ఒక శక్తి, పరిశుద్ధాత్మ శక్తి ఈ క్షణమే నీ చేతిలో గుండా అక్కడ దైవ కార్యము జరిగిస్తున్నాడు. మీరు ఆమెనంటూ 7 మార్లు స్తుతి చెల్లిస్తూ మీరు ఈ క్రియ కొనసాగించండి. యేసునామములో విడుదల, యేసునామములో విడుదల, యేసునామములో విడుదల, యేసునామములో స్వస్థత. ఆయనే నీ గాయమును స్వస్థపరచుచున్నాడు. ఆయన చేతులే నీ గాయమును స్వస్థపరచుచున్నవి. యేసునామములో విడుదల కలుగుగాక. చెవిటితనం ఉంటే చెవి దగ్గర పెట్టుకోండి, మోగతనం ఉంటే నోటి దగ్గర పెట్టుకోండి, ఏమైనా శ్వాసకు సంబంధించిన బాధ ఉంటే నోస్ దగ్గర పెట్టుకోండి. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థన తైలం 7 సిలువలు వేసుకోండి. మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళిన అవసరం లేదు, పరమ వైద్యుడే నీకు ఆరోగ్యం అని ఇచ్చేవాడే. యోబు అంటున్నాడు, యోబు పరిస్థితులన్నింటి గురించి ప్రయాణం చేస్తూ యోబు గ్రంథంలో ఈ మాటలు రాయబడుతూ ఉన్నాయి. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. ధన్యుడు అంటే ఆనందమయుడు. నిన్నేదో సైతాను పట్టుకుని పీడించలేదు, ఏదో దరిద్రం నీ దగ్గరికి రాలేదు. నీవు ఆశీర్వదించబడే ముందు దేవుడే నిన్ను శోధించాడు.
శోధించబడిన మీదట నీవు సువర్ణముగా మారుతావు. ఆమెన్. శోధన ఏంటి శోధన? అన్నీ ఒక్కసారి వచ్చి పడిపోయి నేను ఏడుస్తున్నాయేమో. యోబు జీవితంలో అన్నీ ఒక్కసారి వచ్చి పడిపోయినాయి. నేను ఎందుకు పుట్టానని ఏడ్చాడు యోబు. అయినా దేవుణ్ణి విడిచిపెట్టలేదు యోబుని దేవుడు పరీక్ష ముగించిన తర్వాత రెండంతలుగా యోబుని దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు రెండంతల ఆశీర్వాదం మీకు రాబోతూ ఉంది. మీ గాయములు ఆయన కట్టబోతూ ఉన్నాడు. శరీరానికి తగిలిన గాయము, హృదయానికి తగిలిన గాయము, మనసుకు తగిలిన గాయము. ఎవరు నిన్ను మోసం చేశారో, ఆ మోసం చేశారని ఏడుస్తూనే బెంగతో ఉన్నావు కదా. ఎవరిని కోల్పోయావో, అయ్యో నా బిడ్డను కోల్పోయాను, నా భర్తను కోల్పోయాను, నా తల్లిని కోల్పోయాను, తండ్రిని కోల్పోయాను, ఇలాగా ఈ గాయం ఎవరు కట్టలేరని ఏడుస్తున్నావు కదా. మరలా దేవుడే ఆ గాయాన్ని కడతా ఉన్నాడు. దేవుడే నిన్ను ఆదరించబోతా ఉన్నాడు. అన్నీ కోల్పోయాను, ఇల్లు పోయింది, ఆస్తి పోయింది, అందరూ వెళ్ళిపోయారు, ఒంటరి అయిపోయినారు ఏడుస్తున్నావు కదా. మరలా ఆ ఒంటరితనాన్ని 1000 మందిగా ఆశీర్వాదముగా చేయబోతా ఉన్నాడు. మీలో ఒంటరైన వాడు 1000 మంది అగును, 1000 మంది 10,000 అగును. ఎందుకంటే ఆయన శోధించాడు, ఆయనే సువర్ణముగా నిన్ను మార్చుచున్నాడు. ఎంత గొప్ప మాట. అందరూ చదువుదాం చివరిగా 18వ వచనం. ఆయన గాయపరిచి. ఆమెన్. మనకి ఎవరైనా గాయం చేశారని వాళ్ళు పోతారు, దొంగచోటును దెబ్బేస్తారు. కానీ డాక్టర్ గాయం చేశాడు అనుకోండి, ఎవరు డాక్టర్ ఎక్కడ గాయం చేస్తాడు? డాక్టర్ ఆపరేషన్ చేయాలన్నప్పుడు రోడ్డు మీద చేస్తాడా, అరుగు మీద చేస్తాడా? చెప్పరే మీరు అందరూని. దానికి ఒక స్పెషల్ క్యాబిన్ ఉంటుంది. ఏముంటుంది? ఒక స్పెషల్ రూమ్ ఉంటుంది. ఆపరేషన్ థియేటర్ అంటారు దాన్ని. అందులో చక్కని ఏసీ పెడతారు. దాంట్లో తీసుకెళ్ళినప్పుడు నీకు ఒక రకమైనటువంటి వస్త్రాన్ని తొడుగుతారా? పొట్టి చీరతో తీసుకెళ్తారు ఇట్లా లోపలికి. అన్ని మేకప్ వేసుకున్నాక రామంటారా? మొత్తం నీ దగ్గర ఉన్న అన్నీ తీసేస్తారు. ఇలాగ స్టైలిష్గా పెట్టి క్లిప్ కూడా తీసేస్తారు. చివరికి నీకు ఒక ఇంజెక్షన్ ఇస్తారు. నీవు ఏంటో మర్చిపోతావు. నీవు ఎవరి చేతిలోకి వెళ్ళిపోతుంటే అక్కడ నర్సుల దగ్గరలోకి చేతుల్లోకి వెళ్ళిపోతావు. వారు నిన్ను ఒక పెద్ద వాహనం ఎక్కిస్తారు, చక్రాల బండి మీద లోపల తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత నిన్ను ఒక బెడ్ మీద పెడతారు, ఒక పెద్ద పెద్ద లైట్లు వేస్తారు. గాయం చేసే ముందు డాక్టరు చాలా జ్ఞానముగా గాయం చేస్తాడు. కత్తి తీసుకుని అలాగా ఆపరేషన్ చేస్తాడు. చేసిన తర్వాత లోపల నుంచి ఏం తీస్తాడు ఆయన? లోపల కంతి ఉంటే కంతి తీస్తాడు, బిడ్డ ఉంటే బిడ్డను తీస్తాడు. తీసిన తర్వాత మళ్ళీ డాక్టర్ ఏం చేస్తాడు? ఆయనతో పాటు ఇంకో 2-3 ఉంటారు. ఏం చేస్తారు? వారందరూ దారం పెట్టి సూదెట్టి ధాన్యం బస్తా కుట్టినట్టు కుట్టేస్తాడు. కుట్టి మళ్ళీ క్రీమ్ రాస్తాడు, మళ్ళీ ఇంజెక్షన్ ఇస్తాడు, మళ్ళీ తీసుకెళ్ళిపోమంటాడు. వైద్యుడు గాయము చేసి మళ్ళీ గాయాన్ని వైద్యుడే కడతాడు. అది తొందరగా తగ్గిపోయేలాగా మందు ఇస్తాడు. ఈ వైద్యుడే గాయం చేసి గాయం కడుతున్నాడు కదా. పరమ వైద్యుడు నిన్ను శోధించి సువర్ణంగా మార్చలేడా? క్షణములో మార్చేస్తాడు అంతే. శోధనలో దైవ దీవెన పొందే దినమే ఈరోజు, ఎప్పుడో కాదు. నువ్వు నమ్మితే ఈ దినమే నీ గాయము కట్టబడిన దినముగా ఉండబోతా ఉంది. ఇక్కడి నుంచి నువ్వు వెళ్తున్నప్పుడే దేవుడు ప్రత్యేకముగా నీ గాయాన్ని కట్టిన ఆనందాన్ని నువ్వు చూస్తావు. నీ శరీరంలో ఉన్నటువంటి ఆ రోగమంతా బయట పాడేశాడు ఆయన, ఆ అశాంతిని పాడేశాడు. దేవుడు పరమ వైద్యుడు, పరమ డాక్టర్. ఆయన నిన్ను స్వస్థపరచుచున్నాడు. ఆత్మ మీకు తోడయుండును గాక. ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. అందరూ లేచి నిలబడదాం. ఎక్కడున్నవారు అక్కడే లేచి నిలబడి, ప్రభువా, పరమ వైద్యుడా, ఎవరో నన్ను గాయం చేశారనుకున్నాను, నా గాయాన్ని నువ్వు కట్టుతున్నావా? నీ వలన వచ్చిందా గాయము? నాకు సంతోషం బాబు. మనం గాయము కలిగి ఉన్న సమయంలో కృప మనల్ని ఆవరించి ఉంటుంది. ఎక్కడున్నవారు అక్కడే లేచి నిలబడి. శోధన దైవజనుడు పరిశుద్ధ పౌలుకు వచ్చినప్పుడు, ఏంటి బాబు ఈ గాయము?
ఏంటి ముళ్ళు అని అడిగాడు, తీసేయి అని అడిగాడు. పౌలా, నా కృప నీకు చాలును అన్నాడు. అలాగైతే ఈ ముళ్ళు, ఈ గాయము, ఈ కష్టము నాకు ఉన్నప్పుడు నీ కృప నా పట్ల అధికంగా ఉందంటే ఇంకా పెద్ద గాయమైనా పర్వాలేదు, ఎందుకంటే ఈ గాయము నీ చేతిలో ఉన్నది. దైవజనుడు అన్నాడు, నీకు వందనాలు బాబు, నేను గాయపడిన సమయం నీ కృప తోడుగా ఉందా. అందరూ లేచి నిలబడి 2 చేతులు ఆకాశం వైపు చాపి, నాకు ఈ చిన్న వయసులో ఎందుకు ఇంత కష్టం వచ్చింది, చక్కగా నడుస్తున్న నా జీవితంలో, నా కాపురంలో ఎందుకు ఇంత పెద్ద బాధ వచ్చింది, నా శరీరంలో ఈ రోగం ఎందుకు వచ్చింది, ఈ వ్యాధి నాకెందుకు వచ్చిందని ఏడుస్తున్నావా? నాకు శాంతి లేదు, నా గుండె ఎంత భారముగా ఉంది, నా వల్ల కాదని ఏడుస్తున్నావు కదా. అంత పెద్ద బాధ ఉన్నా బ్రతుకుతూ ఉన్నావంటే ఆయన కృప నిన్ను ఆవరించి ఉంది. ఆయన కృప నిన్ను ఆవరించి ఉంది. ఒక వైద్యుడు గాయము చేసి కడతాడు, పరమ వైద్యుడు సంపూర్ణముగా నిన్ను బాగు చేస్తున్నాడు. ఈ అప్పుల్లో ఎందుకున్నాను, నా బ్రతుకేంటి, ఎలాంటి ఇంటిలో పుట్టాను, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాను, ఈ మనుషుడు ఇలా మారిపోయాడేంటి, ఈ మనిషి ఇలా మారిపోయిందేంటి, ఈ పిల్లలు ఇలా మారిపోయారేంటి, పిల్లల వల్ల ఎంత శోకమో, నాకు ఇంత దుఃఖమా అని ఏడుస్తున్నావా? దేవుడే నీ గాయమును స్వస్థపరచుచున్నారు. అందరు 2 చేతులు తలపైన పెట్టుకోండి. అందరు 2 చేతులు తలపైన పెట్టుకోండి. నన్ను 2 అంతలుగా దీవించు బాబు. గాయపరచబడ్డాను, ఒక గాయము కాదు బాబు, ఒక కష్టము కాదు, ఉద్యోగము లేదని, వ్యాపారము లేదని, ఉన్న వ్యాపారం పాడైపోయిందని, గర్భఫలం పోయిందని, అభాషణ అయిపోయిందని, అవమానము, కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్కి వెళ్ళవలసిన పరిస్థితి, నా వల్ల కాదయా ఏడుస్తున్నావా? దేవుడు నిన్ను 2 అంతలుగా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తలపైన 2 చేతులు పెట్టుకుని యేసయ్యా అని 7 మార్లు పిలవండి. 1 2 3 4 5 6 7. మరొక మాట చెప్పండి. నా పాపాలు క్షమించి యేసయ్యా, నా శిరస్సు నుండి పాదం వరకు నా పాప దోషాన్ని కడిగి వేయి బాబు. నీవే నీ చేతులతోనే పాపము నుండి నన్ను స్వస్థపరచు, పాప రోగము నాకు దూరము చేయి బాబు, నన్ను పరిశుద్ధపరచు బాబు, నా శరీరములో రోగము కడిగి వేయి బాబు. ఒక్కసారి 2 చేతులు పైకెత్తి నా పాపాలు క్షమించేసయ్యా, నా చేతులలో ఉన్న దోషాన్ని తీసివేయి, నన్ను బాగు చేయేసయ్యా, కలువరి శిలువలో కార్చిన అమూల్యమైన రక్తం ద్వారా కడుగు బాబు. నాకు నువ్వు తండ్రిగా ఉండాలి, నాకు నువ్వు యజమానిగా ఉండాలి, నీ ఉంటే నాకు చాలయ్యా. గాయపడ్డాను, చాలా గాయపడ్డాను, నీ చేతులే నా గాయాన్ని కట్టాలి అని ఏడుస్తూ అడిగాను. ఈరోజు నువ్వు పరలోకం నుండి నాతో మాట్లాడావు, నన్ను దర్శించావు బాబు, నన్ను దర్శించావు. నీవు బాగు చేస్తే నేను బాగుపడతా, నీవు నా గాయం కడితేనే గాయం కట్టబడుతుంది, లేకపోతే నేను బ్రతకలేను అని ఏడ్చావు కదా. దేవుడు నీ మనవి ఆలకించాడు. ఇప్పుడు అందరూ 2 చేతులు తలపైన పెట్టుకోండి. నన్ను ఆశీర్వదించు, నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. నా చేతుల మీదుగా, నా శిరస్సు మీదుగా నీ ఆత్మాభిషేకం దయచే. నాకు బ్రతకాలని లేదు, ఏ మంచి నాకు కనబడట్లేదు, ఏమైపోతుందో నా కుటుంబం, నేనేమైపోతానో అని భయం వచ్చిందయ్యా. ఈ సమయము, ఈ చివరి సమయంలో నీవు నాతో మాట్లాడావు. నన్ను గాయము కట్టి సాక్షిగా నిలబెడతానన్నావు. ఈరోజు నా గాయము కట్టేవు నమ్ముతున్నాను. నా గాయము కట్టు బాబు, నాకు శాంతిని బాబు అని అడుగు. మీకేం కావాలో ప్రార్థన చేయండి, ఎలుగెత్తి ప్రార్థన చేయండి.
దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. ఆయన జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ఆయన జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ఆయన నీతో ఉన్నాడు. హల్లెలూయా. అందరం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. 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 స్తోత్రం, 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 స్తోత్రం. స్వస్థపరిచే యెహోవాడు, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని ప్రభు ఇచ్చిన వాగ్దానము గొప్పది. ఓ హల్లెలూయా. దేవాతి దేవుడు ఈరోజు తన దాసుని ద్వారా ఇచ్చిన వర్తమానమును బట్టి దేవుడు నా పట్ల స్వస్థత జరిగించాడని నమ్మి విశ్వసించి మరొకసారి గట్టిగా చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని గణపరుదాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ దాసుడు చేతులుంచి హస్తనిక్షేపణ ప్రార్థన చేస్తుండగా దైవిక స్వస్థత విడుదల మీరు జరిగించండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.